ఏంటి నువ్వు అనుకున్నట్టు ఏం జరగట్లేవా? నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వట్లేదా? సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకోసం నాది. నాకు బీటెక్ అయిపోయాక 2 ఇయర్స్ తర్వాత జాబ్ వచ్చింది. ఆ 2 ఇయర్స్‌లో ఎంతో స్ట్రగుల్ అయ్యా నేను. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, నో రెస్పాన్స్. ఎన్నో ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేసినా, నో రెస్పాన్స్. అట్ ది సేమ్ టైమ్ జాబ్‌కి ప్రిపేర్ అయితూ నేను డెలివరీ బాయ్‌గా జొమాటోలో, స్విగ్గీలో చేశా. అండ్ బైక్ టాక్సీ, ర్యాపిడో, ఊబర్, ఓలా ఇవన్నీ చేశా. ఆ టైంలో నా ఫ్రెండ్స్ నాతో పాటు బీటెక్ అయిపోయిన ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తూ ఉన్నారు. నేనేమో స్విగ్గీ, జొమాటో అని ఇవి చేస్తూ ఉన్నా. నాకు అప్పుడు 2 ఇయర్స్ తర్వాత, సో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నాకు ఫుల్ టైమ్‌గా ఎంఎన్స్‌లో జాబ్ వచ్చింది. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత, ఎన్నో మల్టిపుల్ ఇంటర్న్‌షిప్స్ చేసిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. 2 ఇయర్స్ తర్వాత. సో నేనేమంటున్నానంటే మన టైం రావాలి. సో నువ్వు కూడా కన్సిస్టెంట్‌గా, పేషెన్స్‌గా, డిసిప్లిన్‌గా ఉంటే నీ టైం కూడా వస్తది. నీ గోల్ కూడా రీచ్ అవుతావు. సో డోంట్ లూజ్ హోప్. అది ముచ్చట. థ్యాంక్ యూ. జై హింద్.